హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇగోండి ఇంక నా డైలీ వ్లాగ్ మొదలైందనమాట. ఇంకా రైస్ వండేసాను ఫ్రెండ్స్. ఇగోండి ఈరోజు అరటికాయ వేపుడు చేస్తున్నాను అనమాట. మా పిల్లలకి నేను ఎప్పుడు వండలేదు, ఇప్పుడే వండుతున్నాను అనమాట. మా పిల్లల పుట్టక తలకైతే మా వారు నేను వండుకొని తిన్నాం, కానీ వాళ్ళు పుట్టిన తర్వాత నేను వండలేదనమాట. కొన్ని వెజిటబుల్స్ నేను వండలేదనమాట. వాళ్ళు తింటారో లేదో అన్న డౌట్ తోటి. కానీ ఇవాళ వండి పంపించాను ఫ్రెండ్స్. సాయంత్రం రిజల్ట్ చూడాలి వాళ్ళు ఏమంటారో. నేనైతే ఆలూ ఫ్రై అని చెప్పి బాక్స్లో పెట్టేశాను. పెసరపప్పు వేసి వండాను అనమాట ఈ ఫ్రై. ఇగోండి సారీ అరటికాయల్ని పైన ఉన్న చెక్క అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ముందు గిన్నెలో వాటర్ పోసుకుని అందులో సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ నీళ్ళల్లో ఈ చిన్న చిన్న ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే అరటికాయ ముక్కలు నల్లగా అయిపోతాయి అన్నమాట. సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. 3 అరటికాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. 4 అరటికాయలు వచ్చి 20 రూపాయలు చెప్పారు. ఇంకా 4 తీసుకున్నాను. 3 మాత్రమే వండాను ఫ్రెండ్స్. ఒకటి పచ్చడి చేసుకుందామని, అరటికాయ పెరుగు పచ్చడి చేసుకుందామని చెప్పి పక్కన పెట్టేశాను. ఇంకా అరటికాయలన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. పెసరపప్పు కూడా నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకున్నాను. నా దగ్గర ఆనియన్స్ లేవు ఫ్రెండ్స్. 100 రూపాయలు అంటే కేజీ మనం కొనే పరిస్థితుల్లో ఉన్నామా, అందుకని ఆనియన్స్ నేను వేయలేదు. మీరైతే 2 ఆనియన్స్ సన్న సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ ఫ్రై అయిన తర్వాత అరటికాయ ముక్కలు వేసుకోండి. బాగా ఫ్రై అవ్వాల్సిన లేదు ఆనియన్స్, జస్ట్ ఫ్రై అయితే చాలు. 1 or 2 minutes ఫ్రై చేసిన తర్వాత అరటికాయ ముక్కలు వేసి సాల్ట్ వేసి ఒకసారి అంతా కలుపుకోండి. కొంచెంసేపు మూత పెట్టండి, త్వరగా మగ్గిపోతాయి అనమాట. అరటికాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మూత తీసి ఇదిగోండి పసుపు వేసుకోండి. 1 స్పూన్ పసుపు వేసి అంతా కలిసేలాగా కలుపుకోండి. నేను చెప్పే మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. పసుపు వేసి అంతా కలుపుకొని అందులో కొంచెం 1 అర స్పూన్ గరం మసాలా వేసుకోండి. టేస్ట్ ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలకు కూడా బాగా నచ్చిద్ది అనమాట. గరం మసాలా కూడా వేసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. కలిపేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టండి ఫ్రెండ్స్. ఇంకోండి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి. ఎంత వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉండిద్ది అనమాట కర్రీ. వెల్లుల్లి దంచి వేసుకోండి. అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకోండి ఫ్రెండ్స్. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఫ్రై అయితే చాలు, ఎక్కువసేపు అవసరం లేదు, త్వరగానే మగ్గిపోతుందని చెప్పాను కదా. ఇప్పుడు మూత తీసి మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. కారం వేసి అంతా కలిసేలాగా కలుపుకోండి. పెసరపప్పు ఇందాక స్టార్టింగ్లోనే వేసాను ఫ్రెండ్స్. అరటికాయ ముక్కలు వేసాను కదా, అప్పుడే పెసరపప్పు కూడా వేసాను అనమాట. ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న పెసరపప్పు అరటికాయలు తాలింపులో వేసినప్పుడే పెసరపప్పు కూడా వేసేసుకోండి. మగ్గిపోతాయి అనమాట. అరటికాయ ముక్కలు పెసరపప్పు మగ్గిపోతాయి. కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. కొత్తిమీర కూడా వేసుకోండి. ఇవన్నీ ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయిందిగా. ఇంక బాక్స్లోకి అన్నం పెట్టేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేసుకుంటాను అనమాట. మన చుట్టూ ఎన్నో రకాల మనుషులు ఉంటారు. మనల్ని అభిమానించే వాళ్ళు, ద్వేషించే వాళ్ళు, ఇలాగ రకరకాలుగా మనల్ని ప్రేమించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు, ద్వేషించే వాళ్ళు, కోప్పడేవాళ్ళు, ఇలా రకరకాల మనుషులు ఉంటానే ఉంటారు కదా ఫ్రెండ్స్ మన చుట్టూ. అలానే మనల్ని చులకనగా చూసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళతో మనం ఎలా ఉండాలి? వాళ్ళకి దూరంగా ఉండాలన్నమాట. ఒక్కొక్కసారి దూరంగా ఉండాలి. మరీ దూరంగా ఉన్నామనుకోండి ఇంకా ఎగతాళి చేస్తూ ఉంటారు. సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉండాలన్నమాట మనం. అలాంటి వాళ్ళు మన చుట్టూతోనే ఉంటారు ఫ్రెండ్స్. మనం జాబ్ చేసే దగ్గర, మన ఇంటి పక్కన, మన ఇంటి ఎదురు,
ఎక్కడో ఒక చోట మనకి తగులుతానే ఉంటారనమాట. మనల్ని చులకనగా చేయటం, ఎదుటి వాళ్ళ మన ఫ్రెండ్స్ ముందో మన ఫ్యామిలీ మెంబర్స్ ముందో మనల్ని చులకన చేయాలని చెప్పేసి టీచ్ చేస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. 1-2 సార్లు వాళ్ళు ఏదో ఆట పట్టించడానికి అన్నారనుకోండి, సరేలే అని వదిలేయచ్చు. ఇంకా అదే పనిగా చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదో ఒకటి తగిన విధంగా మనం బుద్ధి చెప్పాలన్నమాట. 1-2 సార్లు అంటే క్యాజువల్గా వదిలేసేయచ్చు. ఇక అదే పనిగా చేస్తూ ఉంటే మాత్రం కంపల్సరిగా వాళ్ళకి బుద్ధి చెప్పాలి ఫ్రెండ్స్. ఇప్పుడు సింహం ఉంది అడవిలో, తనకు ఆకలి వేసినప్పుడు వేటాడి వెళ్ళి మాంసం తెచ్చుకొని తినిద్ది. అదే నక్క అయితే వేటాడలేదు కదా, సింహం తెచ్చుకొని తినంగా మిగిలింది వదిలేసి ఇవి తింటాయి కదా నక్కలు ఇవి. అదే సింహం తింటూ ఉంటుంది, వెళ్ళి నక్క తెచ్చుకునిద్దా? తెచ్చుకోదు కదా. సింహం గాండ్రించిద్ది, లేకపోతే ఇంత కళ్ళు వేసుకొని చూసిద్ది కదా. అలాగనే మనం కూడా ఉండాలి ఫ్రెండ్స్, సింహంలాగా. అవతల వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వకూడదు అన్నమాట. సింహం తింటూ ఉంటే తీసుకెళ్ళిపోతే ఒక్క చూపు చూసిద్ది. అలాగనే మనం కూడా వాళ్ళని ఒక్క చూపు చూడాలి. మనం ఒక్క చూపుకే వాళ్ళు భయపడాలన్నమాట. జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. చులకనగా చేస్తున్నారని మనం అసలు బాధపడకూడదు అన్నమాట. బాధపడకుండా వాళ్ళకి మనం గుణపాఠం చెప్పాలి. జీవితంలో మనకి ఇలాంటి వాళ్ళు ఎదురవుతూనే ఉంటారు ఎక్కడో ఒక చోట. ఫ్రెండ్స్, నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. ప్లీజ్ మీరు లైక్ ఇస్తే మాకు కొంచెం మోటివేషన్గా ఉండిద్ది. ఇంకా కొంచెం మంచి మంచి వీడియోస్ మాకు చేయాలనిపిస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఈవినింగ్ బాక్స్ కట్టేశాను. మా బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు, మా పెద్ద బాబు వెళ్ళారు, మా వారు వర్క్ కూడా వెళ్ళిపోయారు అనమాట. నేను టిఫిన్ ఏం చెయ్యట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మిక్సీ లేదు కదా అని చెప్పేసి మాకు ఇక్కడ దగ్గరలో పిండి మర కూడా లేదు. టిఫిన్ ఏం చేయట్లేదు, అన్నమే తినేస్తున్నాము. ఇంకా మా వారు మా అబ్బాయిలు కూడా అన్నం తినేసి బాక్సులు కట్టేసుకొని వెళ్ళిపోయారనమాట స్కూల్కి. నేను ఇల్లు ఊడ్చుకొని పక్క దుప్పట్లు మడతలు వేసుకొని ఇగోండి ఇంకా బట్టలు అవి జాడించుకుంటున్నాను అనమాట. బట్టలు అవి ఉతికేస్తున్నాను. మళ్ళీ ఎండ ఎక్కువైపోయిద్ది, అందుకని చెప్పేసి బట్టలన్నీ ఉతికి ఆరేస్తున్నాను అనమాట. ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఎంత చేసే కొద్దిగా పని వస్తూనే ఉంటుంది అన్నమాట. ఈరోజు పని లేదు అనుకోవడానికి లేదు, మనకి చేసే కొద్దికి వస్తూనే ఉంటుంది అన్నమాట. ఒకరోజు ఎక్కువ ఉంటాయి, ఒకరోజు తక్కువ ఉంటాయి బట్టలు. వాషింగ్ మిషన్ మొన్నటిదాకా అలవాటు అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు చేత్తో ఉతకాలంటే చాలా కష్టంగా ఉందన్నమాట. చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయి. అందుకే ఫ్రెండ్స్, సుఖపడకూడదు అనేది, కష్టంగా చేసుకోవాలి. సుఖపడితే మళ్ళీ కష్టపడలేమన్నమాట. ఇవన్నీ ఇంకా బట్టలన్నీ ఉతికి ఆరేసి వచ్చాను. ఇవన్నీ ఇంకా గిన్నెలు కూడా కడుక్కుంటున్నాను అనమాట. మరి మొన్న జ్వరం వచ్చిన కాంచి బాగా వీక్ అయిపోయాను ఫ్రెండ్స్, అసలు చేసుకోలేకపోతున్నాను. ఎంత కష్టమైనా మన పనులు మనమే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ అవి రిపేర్లు వచ్చినా కానీ తిరిగి మనం చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉండిద్ది అనమాట. ఇప్పుడైతే నాకు వాషింగ్ మిషన్లో అయితే ఎంత కష్టంగా ఉందో నాకు తెలిసిద్ది. సుఖపడితే ఇంతే ఫ్రెండ్స్, తర్వాత కష్టపడలేమన్నమాట. ఇగోండి ఇంకా ప్లేట్స్ అవన్నీ గిన్నెలు అవన్నీ తోమేసుకుంటున్నాను అనమాట. మధ్యాహ్నం పూటే సాయంత్రం దాకా ఉండట్లేదు, మళ్ళీ సాయంత్రం చల్లగా ఉంటుంది ఆ చలికి గిన్నెలు కడగాలంటే. అందుకని చెప్పేసి పొద్దున పూటే కడిగేసుకుంటున్నాను. అదిగాక సన్న సన్న దోమలు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎప్పుడు కడుక్కుంటే ఏముండదు. ఈ చలికాలం మీకు కూడా వస్తున్నాయా సన్న సన్న దోమలు? డూప్ స్టిక్ వెలిగిస్తే పోతున్నాయి. అందుకని ఆ డూప్ స్టిక్ వెలిగిస్తున్నాను అనమాట. సన్నగా ఉంటుంది, దేనిలో పడతాయో తెలియట్లేదు అనమాట. ఇంక అన్నిటి మీద మూతలు పెట్టుకోవాల్సి వస్తుంది. మీరేం వంట చేశారు ఫ్రెండ్స్ ఈరోజు? మన చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉంటున్నారో ఏంటో మనం చూసుకొని వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి తగ్గట్టుగా మనం కూడా మాట్లాడాలి ఫ్రెండ్స్. నేర్చుకోవాలి వాళ్ళని చూసి. ఇదివరకు నేను కూడా చాలా సైలెంట్గా ఉండేదాన్ని ఫ్రెండ్స్, ఎవరితో మాట్లాడేదాన్ని కాదు, ఇంట్లోనే ఉండేదాన్ని. కానీ ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నాను అనమాట. ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటి, బయట వాతావరణం ఎలా ఉంటుంది అనేది లోక జ్ఞానం కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఇంట్లో విషయాలే కాదు, బయట లోక జ్ఞానం కూడా పిల్లలకు కూడా అదే ఫ్రెండ్స్. బయట లోక జ్ఞానం తెలియాలన్నమాట. ఎప్పుడు ఇల్లు చదువు అనే కాదు, లోక జ్ఞానం చదువు అనే కాదు,
లోక జ్ఞానం కూడా తెలిస్తేనే మనకి అన్నీ ఏదొచ్చినా కానీ మనం సరిదిద్దుకుంటాము, ఎదుర్కోగలం అన్నమాట. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ చుట్టుపక్కల వాళ్ళతోటి స్నేహంగా ఉండండి. వాళ్ళు గొడవ పడే వాళ్ళైతే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి వాళ్ళతోటి. మన పర్సనల్ విషయాలు ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. ఏంటంటే ఏంటి అంతవరకే ఉండాలి. మన పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నాం అనుకోండి, రేపు వాళ్ళు మేకై మన్నెత్తినే తాండం ఆడతారనమాట. ఎందుకని ఎట్టి పరిస్థితిలో చుట్టుపక్కల వాళ్ళతోటి మన ఫ్యామిలీ విషయాలు, పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకూడదు. ఎంతో క్లోజ్గా ఉంటే మన రిలేటివ్స్తో తప్ప చాలా జాగ్రత్తగా ఉండండి. మన విషయాలతోటి మనకే వెన్నుపోటు పొడుస్తారనమాట. ఇక్కడ అలానే ఉన్నారు ఫ్రెండ్స్, మనతో క్లోజ్గా ఉంటారు, మన విషయాలన్నీ తెలుసుకుంటారు, తర్వాత గొడవలు పెట్టుకుంటారు. మీ వాళ్ళు అలా, మీ వాళ్ళు ఇలా, అది ఇది అని ఏదేదో మాట్లాడుతూ ఉంటారనమాట. దీని గురించి రేపటి వీడియోలో మళ్ళీ మీకు వివరంగా చెప్తాను అనమాట ఏంటి అనేది. మనుషులు ఎన్ని రకాలుగా ఉంటున్నారు. కొంతమంది స్నేహంగా, కొంతమంది ప్రేమగా, అభిమానంగా ఉంటారు, కొంతమంది వెన్నుపోటు పొడుస్తారు, కొంతమంది చులకనగా చూస్తారు, కొంతమంది మనతో మంచిగా ఉంటే మన విషయాలన్నీ తెలుసుకొని మనల్ని ఎత్తి పొడుస్తూ ఉంటారు. మీ వాళ్ళు అలా, మీ వాళ్ళు ఇలా అనేది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ గంటలన్నీ కడిగేసాను, టబ్లో వేసుకున్నాను అనమాట. కడిగేసి తర్వాత సర్దుకుంటాను అనమాట. ఇప్పుడు వంట చేస్తున్నాను, టమాటా పచ్చిమిర్చి పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. మా వారికి ఇదంటే చాలా ఇష్టం అనమాట. పచ్చిమిర్చి తొడాలన్నీ ఒలుచుకొని నీళ్ళల్లో వేసి కడుగుతున్నాను అనమాట. మాకు ఇక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉండిద్ది ఫ్రెండ్స్, అపార్ట్మెంట్లు కదా, ఎప్పుడు ఎవరో ఒకళ్ళు లంచ్ టైంలో ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, బండ్లు సౌండ్లు, అపార్ట్మెంట్లు కదా, ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుంది అనమాట. సౌండ్ రాకుండా అసలు ఉండనే ఉండదు. ఇవన్నీ ముక్కలు వాటర్లో కడిగేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట. లేకపోతే ఆయిల్లో వేస్తాం కదా, చిటపటాన్ని పేలుతాయి. ఇంకా అందుకని చెప్పేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. చట్టి పచ్చడి కూడా అంటారు ఫ్రెండ్స్ వీటిని. బాండీలో వీటిని వేయించుకొని పప్పు గుత్తితో రుబ్బేసుకుంటారు అనమాట. కొంతమంది రోటి పచ్చడి, కొంతమంది చట్టి పచ్చడి, అలా రకరకాలుగా పిలుస్తారనమాట ఈ టమాటా పచ్చడిని. పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను, ఇంక టమాటాలు కూడా తీసుకుంటున్నాను అనమాట. టమాటాలు కూడా ఇంకా ముక్కలు ఆ వెల్లుల్లి చూపించే కదా ఫ్రెండ్స్, ఆ 2 వెల్లుల్లి రెబ్బలు 15 రూపాయలు అంట. రేట్లు ఎలా పెరిగిపోతున్నాయి. ఉల్లిపాయలు మరీ దారుణంగా మళ్ళీ 100 రూపాయలకి వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంకా టమాటాలు కూడా వేసాను. ఇక సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి మాత్రం. దోశల్లోకి అయితే భలే ఉండిద్ది. నాకైతే దోశల్లోకి ఈ పచ్చడి వేసుకుంటే ఎన్నట్లయినా తినబుద్ధి అయిద్ది అనమాట. మీకే పచ్చడి అంటే ఇష్టం? కంపల్సరీగా మా ఇంట్లో వారానికి 2-3 సార్లు ఈ పచ్చడి ఉంటానే ఉండిద్ది ఫ్రెండ్స్. ఇవ్వండి టమాటాలు ఇంకా కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసి ఇంకా పచ్చిమిరపకాయల్లో వేసుకున్నాను. ఇంకండి వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, జీలకర్ర, ఆయిల్ ఇవన్నీ వేసి మూత పెట్టి ఉడకబెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకోండి రైస్ కూడా కడిగేసాను, ఇంక ఎసురు పోసి పెట్టుకుంటున్నాను అనమాట. మేము ఈ పాలిష్ పట్టిన బియ్యం తినట్లేదు ఫ్రెండ్స్, ముడి బియ్యం తింటున్నాము. ఇవి చాలా మంచిదంట ఆరోగ్యానికి. పాలిష్ పట్టిన బియ్యం కంటే ముడి బియ్యం తింటేనే మంచిది అంటున్నారు ఫ్రెండ్స్. అందుకని మేము అవే తెచ్చుకుంటున్నాము. ఇగోండి ఆమ్లెట్ వేసుకుంటున్నాం అనమాట టమాటా పచ్చిమిరపకాయల పచ్చడిలోకి. ఇగోండి పెనం మీద ఆయిల్ వేసాను, ఒక గిన్నెలో గుడ్లు వేసి పసుపు, ఉప్పు, కారం వేసి బాగా గిలకొట్టాను. ఆయిల్ పూసిన పెనం మీద ఇదిగోండి ఆమ్లెట్ గుడ్లు పోసాను. ఉడికిన తర్వాత తీసి తిరగేసుకోవటమే. రేట్లు పెరిగినాయి కదా ఫ్రెండ్స్ ఆనియన్స్. మా వారికి చెప్తున్నాను కానీ ఆయన గుర్తుండట్లేదు. ఒకసారి ఒక 5 కేజీలు అలా తీసుకొస్తారనమాట. మార్కెట్కి వెళ్ళి మర్చిపోతున్నారు తీసుకురావటం. మాకు ఇక్కడేమో 100 రూపాయలు చెప్తున్నారు. హోల్సేల్ వాళ్ళ దగ్గర వేస్తే తక్కువకు వస్తాయి అని చెప్పేసి అక్కడ తీసుకురమ్మన్నాను. ఇవన్నీ ఇంకా ఆమ్లెట్లు కూడా వేసేసాను. పచ్చడి కూడా రుబ్బేసుకున్నాను అనమాట. మగ్గిపోయినాయి టమాటాలు, పచ్చిమిరపకాయలు. ఇంకా అన్నం కూడా రెడీ అయింది, ఇంకా తింటున్నాం అనమాట. మా అబ్బాయి అందరికీ పెడతా ఉన్నాడు అనమాట. పల్లెల్లో అందరం కలిసి తింటాం ఫ్రెండ్స్. సాయంత్రం అయితే మాత్రం తప్పకుండా, పగలిటు కుదరదు కాబట్టి నైట్ మాత్రం కంపల్సరీగా అందరం కలిసే తింటాం. మీరు కూడా ఫ్రెండ్స్ తప్పకుండా అందరూ కలిసి తినండి, సరదాగా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో
ప్రేమగా ఉంటారనమాట మనతోటి. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.